రొటీన్ కూరలు, పచ్చళ్ళు తిని తిని బోర్ కొట్టిందా? కారం కారంగా, పుల్ల పుల్లగా ఏదైనా రెసిపీ తినాలని ఉందా? అయితే ఈ ఉల్లి పచ్చిమిర్చి పచ్చడి మీకోసమే. తిన్న కొద్దీ తినాలనిపించే స్పెషల్ పచ్చడి ఇది. ఘాటుదనం కోరుకునే వారికైతే ఇది చాలా బాగా నచ్చుతుంది. ఈజీగా రెడీ అయ్యే ఈ రుచికరమైన పచ్చడిని ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి. ఉల్లి పచ్చిమిర్చి పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు 1 మీడియం సైజ్ ఉల్లిపాయ, పచ్చిమిర్చి 5-8, బెల్లం 1 టీ స్పూన్, చింతపండు చిన్న నిమ్మకాయ సైజు, ఉప్పు 1/4 టీ స్పూన్, కొత్తిమీర 2 టేబుల్ స్పూన్లు. ఉల్లి పచ్చిమిర్చి పచ్చడి తయారీ విధానం: ముందుగా ఉల్లిపాయలను తరిగి పెట్టుకోవాలి. ఆ సమయంలో చింతపండును నీటిలో 2-3 నిమిషాల వరకు నానబెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వెయ్యాలి. దీనికి బెల్లం, నానబెట్టిన చింతపండు, ఉప్పు కూడా వెయ్యాలి. ఇప్పుడు ఈ పదార్థాలన్నింటినీ నీరు కలపకుండా మిక్సీ పట్టుకోవాలి. పచ్చడి మరీ మెత్తగా కాకుండా కొద్దిగా పలుకుగా ఉంటేనే రుచి బాగుంటుంది. రోట్లో రుబ్బితే దాదాపు ఈ విధంగానే ఉంటుంది. ఈ విధంగా తయారు చేసిన పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకొని పైన కొద్దిగా కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవాలి. దీన్ని దోశ లేదా అన్నంలో కలిపి తీసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది.